గుంటూరు జిల్లా తెనాలిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత తెనాలికి వచ్చిన ఆయన పట్టణ సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. మారిపేటలో ఆత్మీయ పలకరింపులు, సుల్తానాబాద్లో వివాహ వేడుకకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెనాలి రోడ్లను గుంతలు లేకుండా తీర్చిదిద్దిన మంత్రి నాదెండ్ల మనోహర్ను అభినందించారు. ఇదే క్రమంలో ఉండి నియోజకవర్గం రామాలయ నిర్మాణంపై వస్తున్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ అడ్డంకులను అధిగమించి ప్రజల సహకారంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఓకే సార్, ఓకే సార్. చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని జనాలు వచ్చినందుకు. ఉండిలో అవును, అక్కడ ఆకివీడులో అంటే జరిగింది ఏంటంటే 4 రోజుల క్రితం సాక్షి పేపర్లోనే, సాక్షులు ఉన్నారు ఇక్కడ లేరా, సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడుతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించా మనుషుల్ని. చూడను అక్కడ చూడటానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ఆ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్, అంటే ముందు నేను టీటీడీ వారి దగ్గర నిధులతో అనుకున్నాం, కానీ ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా 10,000 లోపు 100 రూపాయలు పైగా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలైనా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఏదో